హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు టీచర్స్ మరియు ప్రిన్సిపాల్ సంబంధించినటువంటి పోస్ట్ రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దాదాపుగా 299 పోస్టులు అనేక ఖాళీలుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వారు రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కావాల్సిన ఏజ్ లిమిట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇక మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఓపెన్ చేశారో కేజీబీవీ recruitment.apcfss. అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ ఏపీ కేజీబీవీ నోటిఫికేషన్ అనేది ఉందండి. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ప్రిన్సిపాల్, పీజీటీఎస్, సిఆర్టీఎస్ అండ్ పీఈటీ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి మొత్తం 299 పొజిషన్స్ ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. ముందుగా మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి హైలైట్స్ అనేది చూసుకుంటే ఇది ఏపీ సమగ్ర శిక్ష టైప్ 3 కేజీబీవీఎస్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ అండి. మొత్తంగా 299 పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఉద్యోగం టైప్ వచ్చేసి మాత్రం ఇవన్నీ కాంట్రాక్ట్ సంబంధించిన పొజిషన్స్ అండి. 1 year కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. జీతం వచ్చేసి 26,759 నుండి 34,139 రూపాయల వరకు జీతం అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా పోస్టును బట్టి అనేది ఉంటుంది. సెలక్షన్ అనేది కేవలం మెరిట్ ద్వారానే చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఇక లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 5th June 2026 వరకు ఉంటుంది. దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక వివరాల కోసం, కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెళ్తే మనం ముందుగా వేకెన్సీ అండ్ శాలరీ బ్రేక్ డౌన్ ఏదైతే చూసుకుంటే మనము ప్రిన్సిపాల్స్కి వచ్చేసి 16 పొజిషన్స్ ఉన్నాయండి. నెలకు జీతం వచ్చేసి 34,139 రూపాయలు ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చి 98 పొజిషన్స్ ఉన్నాయి. అందులో 26,759 శాలరీ అనేది ఉంది. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కింద 133, అత్యధికంగా ఈ కేటగిరీలో పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. 26,759 రూపీస్ అనేది శాలరీ ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కింద పీఈటీ కింద 52 పొజిషన్స్ అనేది ఖాళీలుగా ఉన్నాయి. 26,759 రూపాయలు అనేది జీతంగా వారు ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఏజ్ లిమిట్ అనేది ఈ పొజిషన్స్కి వచ్చేసి మనం చూసుకుంటే కంప్లీట్గా 18 years అనేది మినిమం అండి. 45 years అనేది మ్యాక్సిమమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు మాత్రం 50 years వరకు ఉంటుంది. అంటే 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అలాగే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 52 years వరకు, అంటే 7 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. కానీ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది జరిగేది మాత్రం 1st 7/2025 నాటికి మాత్రమే లెక్కించబడుతుంది. ఇంకా ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ ఉంటే మాత్రం వారికి 45 years వరకు అనేది ఉంటుందని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక టెట్ రిక్వైర్మెంట్, టీచర్ ట్రైనింగ్ సంబంధించిన టెస్ట్లు ఏమైనా ఏపీ టెట్ తప్పనిసరిగా ఉందనే డీటెయిల్స్ మనం చూసుకుంటే టెట్ అనేది తప్పనిసరి ఎవరికి అంటే ప్రిన్సిపాల్ పొజిషన్స్కి అప్లై చేసుకునే వారికి, సిఆర్టీ పొజిషన్స్కి ఆల్ సబ్జెక్ట్స్ అప్లై చేసే వరకు, ఇక పీజీటీ జనరల్ సబ్జెక్టులు మాత్రమే అప్లై చేసేవారికి ఈ పొజిషన్స్కి టెట్ అనేది ఏపీ టెట్ అనేది ఉండాల్సి ఉంటుంది. టెట్ అవసరం లేనిది పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వారికి కానీ, పీజీటీలో వొకేషనల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసేవారికి ఈ టెట్ అనేది అవసరం లేదని చెప్తున్నారు. ఏపీ టెట్లో క్వాలిఫై అయిన మార్క్స్ మేము ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది. ఇంకా ప్రిన్సిపాల్ అండ్ పీజీటీ క్వాలిఫికేషన్స్ ఏవైతే కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రిన్సిపాల్కి వచ్చేసి మాత్రం పీజీ డిగ్రీ అనేది ఉండాలి. కనీసం 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్ 50% మార్క్స్తో పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అర్హులు. వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పీజీటీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్లో పీజీ చేసిన వారు ఉండాలి. కనీసం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ బీడీ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులకు ఎవరైతే మార్కులలో 5% అనేది రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. ఇక సిఆర్టీ అండ్ పీఈటీ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉండాలి. కనీసం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ బీఈడి కనీసం 50% మార్క్స్తో ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి. తెలుగు, హిందీ పండితులు ఎవరైతే ట్రైనింగ్ ఉన్నవారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. పీఈటీకి వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ 50% మార్క్స్తో
పాస్ అయిన వారు ఉండాలి. దాంతోపాటు యూజీ, డిపిఈడి, బీపీటీఈడి, ఎంపీఎడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కోర్సెస్ చేసిన వారు ఉండాలి. అందులో 50% మార్క్స్తో పాస్ అయిన వారు ఉండాలి. ఇక పీఈడి పోస్టులకు మాత్రం వికలాంగులు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నారు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే 100% మెరిట్ బేసిస్ అండి. ఎటువంటి ఎగ్జామ్ వారు కండక్ట్ చేయట్లేదు, ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ అనేది ఉండదు. అకాడమిక్ మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది. మెరిట్ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ముందుగా ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెరిట్ అనేది క్యాలిక్యులేషన్ మార్క్స్ అనేది 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ డీటెయిల్స్ అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత జిల్లా కలెక్టర్ కమిటీ ద్వారా ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. లోకల్ స్టేటస్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వరుసగా 7 ఏళ్ళు ఎక్కడైతే చదివారో ఆ జిల్లాకు లోకల్గా పరిగణించబడతారని చెప్తున్నారు. అంటే మీరు ఆ జిల్లాలకి అప్లై చేసుకోవడానికి లోకల్ స్టేటస్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ హియర్ అనేది ఏదైతే బటన్ ఉందో ఈ బ్లాక్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మీకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని కంప్లీట్గా మీరు ప్రొసీడ్ చేశాక ప్రతి ఒక్క బాక్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. దాన్ని కంప్లీట్గా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా మీరు ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. తర్వాత మీరు ఒక క్లిక్ బాక్స్ అనేది చెక్ బాక్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఓటీపీ అనేది జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెరిట్ ఎలా లెక్కిస్తారంటే మీ వెయిటేజ్ అండ్ ఫార్ములా దానికి సంబంధించి చూసుకుంటే ప్రిన్సిపాల్ అండ్ పీజీటీ వారికి 100 మార్క్స్లకి ఎలా చేస్తారంటే ఎస్సీసీలో 20% వెయిటేజ్ తీసుకుంటారు, ఇంటర్ డిగ్రీకి 20%, పీజీ చేసిన వారికి 30% వెయిటేజ్ అండ్ బీఈడీ చేసిన వారికి 20% వెయిటేజ్ తీసుకుంటారు. ఇంకా సిఆర్టీ వారికి వచ్చేసి ఎస్ఎస్సీలో 20%, ఇంటర్లో 20%, డిగ్రీలో 30% వెయిటేజ్ అండ్ బీఈడీ చేసిన వారైతే 30% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఇక పీఈటీ వారికి వచ్చేసి ఎస్ఎస్సీలో 20%, ఇంటర్లో 40%, ఇక యూజీడీ, పీఈడీ అండ్ బీపీడీ చేసిన వారికి 40% అనేది వెయిటేజ్ కింద వారు తీసుకుంటారు. ఇక మీరు ముఖ్యమైన తేదీలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తులు అనేది ప్రారంభమయ్యాయి. 27th మే నుంచి స్టార్ట్ అయ్యాయి. దరఖాస్తులకు లాస్ట్ డేట్ వచ్చే చూసుకుంటే 5th జూన్ 2026 వరకే ఉంది. సమయం మాత్రం చాలా తక్కువ ఉంది. 7th జూన్ 2026 నాడు 1:3 రేషియో ప్రకారంగా మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. 9th జూన్ రోజు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుపునిస్తారు. వారు వచ్చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 12th జూన్ 2026లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. 18th జూన్ 2026లో వచ్చేసి జాయినింగ్ ఆర్డర్స్ అండ్ అగ్రిమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి కంప్లీట్ చేసి ఆన్ బోర్డింగ్ అని అవుతుంది. కేవలం 25 రోజులలోనే ఉద్యోగం మీ చేతిలో అనేది ఉంటుంది. చాలా ఫాస్ట్గా రిక్రూట్ చేస్తున్నారు. ఆపర్చునిటీ ఉన్నవారు, ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా ఇటువంటి పొజిషన్స్కి మాత్రం అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అని దరఖాస్తు విధానం ఒకవేళ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు ఉంటుంది. అందరికీ ఒకటే ఫీజు అంటే ఇందులో ఎటువంటి రిలాక్సేషన్స్ అనేది లేదు, కానీ సేమ్ ఫర్ ఆల్ కేటగిరీస్ అండి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉందండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాని నుంచి మీరు క్లిక్ చేసుకొని కూడా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన గమనిక మీరు గుర్తుంచుకుంటే ఒక అభ్యర్థి ఒకే జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలి. ఒకరికంటే ఎక్కువ జిల్లాకు దరఖాస్తు చేయడానికి వీల్లేదు, అది రిజెక్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఒక జిల్లాకి మాత్రమే అప్లై చేసుకోండి. మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి మన దగ్గర ఉంచుకోవాలి అనేది చూసుకుంటే 10th క్లాస్ మెమో అనేది ఉండాలి. దీంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే వారు కన్సిడర్ చేస్తారు. తర్వాత మీ ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ పీజీ సర్టిఫికేట్లు, మీ దగ్గర ఉన్న బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏపీటెట్ క్వాలిఫైడ్ మార్క్స్ మెమో ఉండాల్సి వస్తుంది. తర్వాత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఎందుకంటే ఇక్కడ లోకల్ స్టేటస్ అనేది దీని నుంచే పరిగణిస్తారు కాబట్టి. తర్వాత మీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఫార్మాట్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ వారైతే ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఇన్కమ్ సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి, ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే 8 lakhs కంటే తక్కువ శాలరీ
ఇన్కమ్ అనేది ఉందో, వికలాంగులకు సంబంధించిన వారు వారి యొక్క పిహెచ్ సర్టిఫికేట్ అనేది వారు రెడీ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ముఖ్య గమనిక ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే మనకు ఈ పొజిషన్స్ మాత్రం కేవలం మహిళలకు మాత్రమే, ఉమెన్స్ ఓన్లీ. ఈ పోస్టులు మహిళలకు మాత్రమే అర్హులు. అప్లై చేసుకోండి. కాంట్రాక్ట్ బేసిస్ అండి, ఇవన్నీ కూడా 1 year కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగా లేకుంటే కూడా వారు తీసేసేటటువంటి వారికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండి. కేజీబీవీ పాఠశాలలు అన్నీ కూడా ఇంగ్లీష్ కాబట్టి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో ఎవరైతే ఫ్లూయెన్స్ ఉందో వారు చెప్పగలుగుతారో, రాయగలుగుతారో, వారందరూ కూడా మాట్లాడగలుగుతారో ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఇక తక్కువ సమయం ఉందండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, అప్లై చేసుకోండి. చివరి గడువు వచ్చేసి June 5th, 2026 వరకు ఉంది. కానీ ఎలిజిబిలిటీ ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకంటే సర్వర్ మీద లోడ్ పడి తర్వాత మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడ అప్లై చేయాలంటే మీకు అఫీషియల్ సంబంధించినటువంటి ఏదైతే లింక్ ఉందో అది ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ పొజిషన్స్కి అర్హులు అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అది నాకు ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకోసం వీడియో రూపంలో తీసుకురావడానికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.